హలో హాయ్ నమస్తే, దిస్ ఈజ్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజీ అనేది మన లైఫ్లో ఎలా ఇంపార్టెన్స్ ఉంటుంది సార్? అయితే ప్రొఫెషనల్ న్యూమరాలజీ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అంటే స్ట్రాంగ్నెస్ అండ్ వీక్ ఏరియా. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో యోగాస్ ఉంటాయి, రాజయోగాస్. ఈ రాజయోగాస్ ఎలా ఉన్నాయి, మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎటువంటి ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది, మీ యొక్క బాడీ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, తర్వాత మీరు ప్రొఫెషన్స్ పరంగా ఇప్పుడు మీరు డెవలప్ అవుతారు. కొంతమందిని మీరు గమనించండి, రకరకాల ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకుంటారండి. కానీ ఒక ప్రొఫెషన్ లో ఒక 3 నెలలు 6 నెలలు ఉంటారు, తర్వాత వేరే ప్రొఫెషన్ ని మారుస్తుంటారు. అంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి ఏ ప్రొఫెషన్ కరెక్ట్ గా సూట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ కు సూట్ అయ్యే ప్రొఫెషన్ వాడతారో 100% అప్పుడు సక్సెస్ అవుతారు. కాబట్టి న్యూమరాలజీ ఏం తెలియజేస్తుందంటే మీ బర్త్ నంబర్ ఏంటి, మీ డెస్టినీ నంబర్ ఏంటి, మీ బర్త్ నంబర్ లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మీకు ఎటువంటి లక్కీ నంబర్. చాలా మందికి లక్కీ నంబర్ అంటే తెలియదండి. వాళ్ళు ఏది పడితే దాన్ని లక్కీ నంబర్ గా తీసుకుంటుంటారు. లక్కీ నంబర్ ని మనం ఎలా సెలెక్ట్ చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండే అన్ని నంబర్ కాంబినేషన్ ఆధారంగా తీయాలి. చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఒక వ్యక్తి 19వ తారీఖు పుట్టాడు అనుకోండి, 1 + 9 అంటే 10 అంటే 1 వస్తుంది, 1 అనేది అనుకుంటారు. కానీ అది రాంగ్ ప్రాసెస్. ప్రొఫెషనల్ న్యూమరాలజీ ఆధారంగా మనం ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ గా చూసినప్పుడు ఆ 1 అనేది రాదు, మీకు లక్కీ నంబర్ వేరేది లక్కీ నంబర్ గా వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ లో అన్ని నంబర్ కాంబినేషన్ చూసినప్పుడు నంబర్స్, లక్కీ నంబర్స్ ఏంటి, అన్లక్కీ నంబర్స్ ఏంటి, న్యూట్రల్ నంబర్స్ ఏంటి, ఇవన్నీ మీ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ లో అప్పుడు మీకు లక్కీ నంబర్ రావడం జరుగుతుంది. మీ లక్కీ కలర్స్ ఏవి వాడాలి మీరు. కొంతమందికి బ్లాక్ పడదు, కొంతమందికి రెడ్ పడదు. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ కి మీకు ఏ కలర్ పడుతుంది, ఏ కలర్ పడదు అనేది కూడా మనం ప్రొఫెషనల్ న్యూమరాలజీ ఆధారంగా తెలుసుకోవచ్చు. అయితే ప్రొఫెషనల్ న్యూమరాలజీలో సీక్రెట్ ఏంటంటే ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ కూడా, డేట్ ఆఫ్ బర్త్ లో యోగాలు ఉన్నప్పటికీ కూడా నేమ్ సరిగా లేదంటే 100% ఆ వ్యక్తి ఎదిగే అవకాశమే లేదండి. ఉదాహరణకు మీరు చూడండి, అనిల్ అంబానీ డేట్ ఆఫ్ బర్త్ లో గోల్డెన్ లైన్ ఉందండి. గోల్డెన్ లైన్ అంటే 4, 5, 6, దీన్ని గోల్డెన్ లైన్ అని అంటారు. గోల్డెన్ లైన్ ఉన్నప్పటికీ కూడా ముఖేష్ అంబానీ కంటే కూడా బిజినెస్ లో ఎక్కువగా రీచ్ కాలేకపోయారు. కారణం ఏమిటంటే తను నేమ్ లో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నాయి. సౌండ్ పరంగా చూసినప్పటికీ నిల్ అనే సౌండ్ ఉంది చూడండి, అనిల్ అనే నిల్ అనే సౌండ్. కాబట్టి జాతకం ఎంత బాగున్నప్పటికీ కూడా, అంటే నేమ్ నంబర్స్, డేట్ ఆఫ్ బర్త్ లో నంబర్స్ సరిగా ఉన్నప్పటికీ కూడా మీ నేమ్ సరిగా లేకపోతే, మీ నేమ్ స్పెల్లింగ్ సరిగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కలిసి వచ్చే అవకాశమే లేదు. మీరు ఏ వ్యక్తి అయినా గమనించండి, పాపులర్ పర్సన్ ని వేటి ద్వారా పాపులర్ అయ్యాడు ఆ పర్సన్, పేరు ద్వారానే. మీరు ఏ వ్యక్తి అయినా గమనించండి, నరేంద్ర మోడీ కానివ్వండి, ఏఆర్ రెహమాన్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి కానివ్వండి, రజనీకాంత్ కానివ్వండి, వీళ్ళందరూ పేరు ద్వారానే పాపులర్ అయ్యారు. ఎప్పుడైతే వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందో 100% ఆ పేరు అనేది వాళ్ళ పాపులారిటీ ఇస్తుంది. నేమ్ ఈజ్ ఫేమ్, పేరే పెన్నిది. పేర్లో ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ ఉన్నప్పుడు ఆ పేరు అనేది మీ ప్రొఫెషన్ కి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. పేరులో ఉండే ప్రతి లెటర్ ఒక మంత్రం లాగా పనిచేస్తుంది. ఆ మంత్రం అనేది వైబ్రేషన్ మీ జీవితం చుట్టూ ఒక ఆరా లాగా ఏర్పడుతుంది. కాబట్టి మీ పేరు ఏ నంబర్ లో ఉంది చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ నెగిటివ్ ఆరా ఉండే నంబర్స్ గనక వాటిలో ఉంటే 100% కలిసి వచ్చే అవకాశమే లేదు. కొంతమంది బాగా కష్టపడుతుంటారండి, వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడతారు, కానీ కలిసి రాదు వాళ్ళకి. రీజన్ ఏంటంటే 100% పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉంది. అటువంటప్పుడు న్యూమరాలజీ ద్వారా మీ పేరుని గనక మీరు కరెక్షన్ చేసుకోగలిగితే 100% చాలా ఈజీగా మీరు అనుకున్న లక్ష్యాలని సాధించవచ్చు. చాలా సులభంగా మీ జీవితంలోకి మీరు కోరుకుంటున్న డబ్బు కానివ్వండి,
సంపద, ఐశ్వర్యం, విజయం, సంతోషం, ఆరోగ్యాన్ని మీరు ఆకర్షించవచ్చు. చాలా మందికి డౌట్ ఉంటుందండి, ఈ న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకున్న పేరుని మనం ఎక్కడైనా అఫీషియల్ గా మార్చుకోవాలని ఉంటుంది. మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదండి. న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసిన పేరుని కేవలం మీరు రోజు కోర్సు రాయడం ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మీ పేరులో వైబ్రేషన్ మారుతుందో మీ జీవితంలో సెలబ్రేషన్స్ వస్తాయి. ఫస్ట్ చేంజ్ యువర్ వైబ్రేషన్. న్యూమరాలజీ ద్వారా మీ పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ని పాజిటివ్ వైబ్రేషన్ లోకి తీసుకొస్తారు. 100% మీ లైఫ్ అనేది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. న్యూమరాలజీ మీరు ఇన్ని రోజులు పడుతున్న అనేక రకాల ఇబ్బందుల నుంచి 100% మీకు ఒక మంచి లైఫ్ ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహమే లేదు. చాలా మంది ఈ న్యూమరాలజీ గురించి తెలియక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారండి. ఎప్పుడైతే చిన్నగా మీ నేమ్ కరెక్షన్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి తెలుసుకోవడం ద్వారా అసలు ఏంటి మీ బర్త్ చార్ట్ లో ఉన్న నంబర్స్ ఏంటి, మీ బర్త్ చార్ట్ ఏం చెప్తుంది, మీ బర్త్ చార్ట్ అనుగుణంగా మీ లైఫ్ ని గనక మీరు లీడ్ చేయగలిగితే 100% సక్సెస్ అవుతారు. చాలా మంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కు తెలియకుండా ఆపోజిట్ ప్రొఫెషన్స్ లోకి వెళ్తారు. అపోజిషన్ ప్రొఫెషన్స్ లో కలిసి రాదు వాళ్ళకి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 2వ నంబర్ లో పుట్టారండి. 2 నంబర్ అనేది మూన్ కి సంబంధించింది. ఈ 2 నంబర్ వాళ్ళ ఎక్కువగా క్రియేటివిటీ వర్క్స్ కానివ్వండి, స్టోరీస్ రాయడం కానివ్వండి, డ్రింకింగ్ అంటే వాటర్ కి సంబంధించిన ఎనీ బిజినెస్, మిల్క్ బిజినెస్ కానివ్వండి, డైరీ ప్రొడక్ట్స్, మినరల్ వాటర్, ఇవన్నీ ఇటువంటి బిజినెస్ లు కనుక చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఇది న్యూమరాలజీ తెలియజేస్తుంది. న్యూమరాలజీలో బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ అనే ఉంటాయి. బర్త్ నంబర్ అనేది మీ యొక్క 34 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. ఆఫ్టర్ 34 ఇయర్స్ మీ డెస్టినీ నంబర్ పనిచేస్తుంది. ఈ బర్త్ నంబర్ ఏంటి, మీ ఫిజికల్ బాడీ ఎలా ఉంది, మీ బాడీ నేచర్ ఎలా ఉంది, మీరు ఎటువంటి చదువులు చదువుతారనేది మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. చాలా మందికి ఏ ఎడ్యుకేషన్ తీసుకోవాలనేది కూడా తెలియదండి. అది బర్త్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. డెస్టినీ నంబర్ ద్వారా ఏంటంటే మీరు చదివిన చదువుకి మీకు ఎటువంటి గుర్తింపు వస్తుంది, మీ లైఫ్ లోకి మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటారా లేదా అనేది చాలా ఈజీగా డెస్టినీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ లైఫ్ అంతా డెస్టినీ నంబర్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మంది అంటారు కదా, నా డెస్టినీ ఇంతే అని. ఎప్పుడైతే డెస్టినీ పర్ఫెక్ట్ గా ఉంటుందో 100% లైఫ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సమాజంలో ఎక్కువ మంది 70% పీపుల్ స్ట్రగుల్లో ఉండడానికి కారణము డెస్టినీ నంబర్ అనేది బర్త్ నంబర్ కి ఆపోజిట్ గా ఉండడం. ఆపోజిట్ బర్త్ అంటే 1 నంబర్ లో పుడితే డెస్టినీ 8 ఉండకూడదు, 2 నంబర్ లో పుడితే 8 ఉండకూడదు, 3 నంబర్ లో పుడితే 6 ఉండకూడదు, 4 నంబర్ లో పుడితే 2 ఉండకూడదు. ఇలా కాంబినేషన్, నెగిటివ్ కాంబినేషన్ లో డెస్టినీ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అవుతుంది. ఆ వ్యక్తి డాక్టర్ కావాలనుకుంటారు, యాక్టర్ అవుతారు. ఆపోజిట్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ ప్రొఫెషన్ లో మీకు బాగా కలిసి రావాలంటే న్యూమరాలజీ 100% మీకు పనిచేస్తుంది. ఎప్పుడు కలిసి వస్తుంది, మీ పర్సనల్ ఇయర్స్ ఎలా ఉంటాయి అనేది చాలా ఎక్సలెంట్ గా తెలియజేస్తుంది. కాబట్టి న్యూమరాలజీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్, చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది, చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి ఉంటుందండి జీవితంలో ఎప్పుడు గోల్డెన్ టైం వస్తుంది, ఎలా తెలుసుకోవాలి అనేది. కాబట్టి న్యూమరాలజీ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. 100% మీ లైఫ్ గురించి తెలుసుకోండి. మీ జీవితాన్ని ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళండి. న్యూమరాలజీ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.